డాక్టర్ గారు, నాకు కొన్ని రోజులుగా గ్యాస్ట్రిక్ సమస్య ఉంది. నాకు పేగుపూత కూడా ఉంది. దీనివల్ల అప్పుడప్పుడు నాకు గొంతులో మంట ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలాసార్లు ఏంటంటే రిఫ్లెక్స్ ఉన్నప్పుడు, అంటే గర్డ్ అంటాం, గ్యాస్ట్రోఎసిబల్ రిఫ్లెక్స్ డిసీజ్. అలా ఉన్నప్పుడు ఏంటంటే యాసిడ్ పైకి వెళ్ళిపోయి గొంతులో మంటగా ఉండటము, పొద్దున్న లేవగానే ఒకలాంటి థ్రోట్ ఇరిటేషన్ ఉండటము, కొంతమందికి ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల రాత్రిపూట సడన్గా దగ్గుతో లేచి కూర్చోవటము, ఇలాంటి ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా ఇలా జరిగే వాళ్ళు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏంటంటే, ముఖ్యంగా రాత్రిపూట మీరు చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా అన్నం తిన్న తర్వాత వాకింగ్కి వెళ్ళటము, అదేవిధంగా ఇప్పుడు మీరు తినటానికి పనుకోవటానికి మినిమం 2.5 hours to 3 hours గ్యాప్ చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా తీసుకునే ఫుడ్ అంటే హై ఫ్యాటీ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్ ఉంటే అది అరగటం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈజీలీ డైజెస్టబుల్ స్మాల్ క్వాంటిటీ ఫుడ్ నైట్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొంచెం హెడ్ అండ్ కొంచెం ఒక 30 degrees ఎలివేషన్ ఉంటే మీకు యాసిడ్ రిఫ్లెక్స్ రాకుండా ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా మీరు ఈ థ్రోట్ ఇరిటేషన్ రాకుండా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు ఇబ్బంది పడుతున్నారంటే తప్పకుండా ఎండోస్కోపీ చేసి మీకు ఏమన్నా ఈసోఫెజైటిస్ కానీ లేకపోతే హైటస్ హెర్నియా కానీ అలాంటివి ఉన్నాయా అని చెక్ చేయించుకోవడం కూడా చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ.